అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అనేక రీజన్స్. నగదు పంచితేనే ఓట్లు రాలతాయనే భ్రమలో ఉన్న జగన్కు చెక్ పెట్టేశారు ప్రజలు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కోరుకోవడంతోనే ప్రజలు కూటమికి భ్రమరథం పట్టారు. కూటమి విజయంలో కీ రోల్ ప్లే చేసింది సోషల్ మీడియా అంటే అతిశయోక్తి కానే కాదు. అందులో నో డౌట్. ప్రజలు ఏం కావాలో, అధికారంలోకి వస్తే ఏం చేస్తామో జనాలకు అర్థమయ్యేలా వివరించారు కూటమి నేతలు అప్పట్లో. అందుకే వారు సూపర్ సక్సెస్ అయ్యారు. అటు వైసీపీ సోషల్ మీడియా అదే స్థాయిలో నెగటివ్ పెర్ఫార్మెన్స్ చేసిన ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. దీంతో జగన్ పార్టీ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టారు వైసీపీ నేతలు. సోషల్ మీడియా బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి తన బంధువులకు అప్పగించారు అనే ప్రచారం జరుగుతోంది. ఇంతకు ఎవరతను, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడండి. రెండు 2019లో వైసీపీ అధికారంలోకి రావడంలో వైసీపీ కీ రోల్ ప్లే చేసింది. ఫ్యాన్ పార్టీని పెట్టని కోటగా ఉంటూ వస్తోన్న సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. మొన్నటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పూర్తిగా ఢీలా పడ్డ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపేలా ప్రయత్నిస్తోంది. గతంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగాధిపతిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. జాతీయ స్థాయి కార్యకలాపాలతో విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి రావడంతో మార్పు చేయాల్సి వచ్చింది. అయితే ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేన దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలమైందనే ఆరోపణలు ఎదుర్కొంది. ప్రత్యేకించి మద్యం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వైసీపీ సోషల్ మీడియా ఎదురుదాడి చేయడంలో సక్సెస్ కాలేకపోయిందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇందులో జవసత్వాలను నింపేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అశోక్ రెడ్డిని తెరమీదికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఆయనను నియమించనున్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ దారుణమైన ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడారు. మాజీ మంత్రులు ఆళ్ల నాని, సిద్ధా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, మద్దాలి గిరి, కిలారి రోషయ్యలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు నరసింహయ్య కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇలా ఒక్కొక్కరు పార్టీని వీడడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ పరిణామాలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల పార్టీపై ఫోకస్ పెట్టారు. ఓవైపు పార్టీని బలోపేతం చేస్తూనే అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత వారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని తాడేపల్లిలోని జగన్ నివాసానికి తరలించారు. ఇకపై అక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే రీసెంట్గా వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిను మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ స్థానంలో కొత్త వారిని నియమించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ కొత్త సోషల్ మీడియా ఇన్ఛార్జిగా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను నియమించినట్లు అశోక్ రెడ్డి అనే పార్టీ నేత ట్వీట్ చేశారు. తనను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించిన వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. అశోక్ రెడ్డికి పార్టీ క్యాడర్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అయితే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. అయితే అశోక్ రెడ్డి అమెరికాలో ఉంటున్నారు. అక్కడ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. అమెరికా నుంచి రిమోట్ చేస్తారా, రాష్ట్రానికి వచ్చి సోషల్ మీడియా వింగ్ను నడుపుతారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం
మీద వైఎస్ఆర్సీపీ అధిష్టానం పార్టీ బలోపేతంతో పాటు సోషల్ మీడియాలో దూకుడు పెంచే దిశగా కొత్త ఇన్ఛార్జ్ను నియమించిందనే చర్చ జరుగుతోంది. త్వరలో మరికొన్ని మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం ఉంది. అలాగే జిల్లాలో పార్టీ అధ్యక్ష పదవుల్ని త్వరలో భర్తీ చేయాలని భావిస్తున్నారట. జిల్లాల వారీగా కేడర్తో చర్చించి ఆ మేరకు నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.